ఏపీ పాలిసెట్ 2026 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కాసేపట్లో మనకి వెబ్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉందండి. అయితే వెబ్ ఆప్షన్లో ఈ వెబ్ ఆప్షన్ మనకి 5వ డేటు జూలై, తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది జూలై 7వ డేట్న రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే కౌన్సిలింగ్లో మనం ఏం తెలుసుకోవాలంటే మనకి లిస్ట్ ఆఫ్ కోర్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది బ్రాంచ్ వైజ్గా. ఫస్ట్ బ్రాంచ్ అంటే ఇక్కడ బ్రాంచ్ కోడ్ అనేది ఇంపార్టెంట్ అండి. బ్రాంచ్ కోడ్ బట్టి మనం వెబ్ ఆప్షన్ అనేది ఇవ్వడం అవుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రాంచ్ కోడ్. మీరు ఏ బ్రాంచ్లో జాయిన్ అవుదాం అంటే అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటారో ముందే లిస్ట్ అనేది ప్రిపేర్ చేయండి. అప్పుడైతే మీకు వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు ఈజీగానే ఉంటుంది. సో ఇప్పుడు ఏ కోర్సులు మనకి ఆఫర్ చేస్తున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, తర్వాత ఏయుటి అంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బిఎంఈ అంటే బయోమెడికల్ ఇంజనీరింగ్, తర్వాత సిఏఐ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత సిసిబి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, సిసిఎన్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్, తర్వాత మనకి ఏంటంటే సిఈఆర్ క్రోమిక్ టెక్నాలజీ, సిహెచ్ఈ కెమికల్ ఇంజనీరింగ్, సిఐవి సివిల్ ఇంజనీరింగ్, సిఎంఐ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఐఓటి, సిఓటి అండ్ కెమికల్ ఇంజనీరింగ్ ఆయిల్ టెక్నాలజీ, తర్వాత సిపిసి కెమికల్ ఇంజనీరింగ్ పెట్రోకెమికల్స్, సిపిబి కెమికల్ ఇంజనీరింగ్ అండ్ ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్, సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సిఎస్టి కెమికల్ ఇంజనీరింగ్ అండ్ షుగర్ టెక్నాలజీ. మనకైతే ఇంజనీరింగ్ కోర్స్ ఏమొచ్చి మనకి 25 అనేది ఇచ్చారు. నాన్ ఇంజనీరింగ్ కోర్స్ ఏమొచ్చి మనకి 3 ఇచ్చారు. అదేంటంటే ఏఎఫ్టి అఫేరియల్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, సెకండ్ ఏమొచ్చి ఆర్ఏసి ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్, తర్వాత లాస్ట్ ఏమొచ్చి సిసిపి కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్. కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి అసలు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిందా, లేకుంటే పేమెంట్ స్టేటస్ అయిందా లేదనేది చూసుకోండి అని చెప్తున్నారు. ఫస్ట్ మనకి ఏంటంటే స్టేజ్ 1 అనేది ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేమెంట్ అనేది చూడండి. అంటే మీ హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ కార్డు, క్యాండిడేట్ ఆధార్ కార్డు, తర్వాత క్యాప్చర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. తర్వాత మనకి పేమెంట్ చేశాక ప్రాసెసింగ్ పేమెంట్ చేశాక మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఈ విధంగా. తర్వాత మీ అడ్రస్, తర్వాత మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, హాల్ టికెట్, ఏ రీజన్ అంటే ఏ రీజన్ అని, డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అనేది చేస్తారు. తర్వాత మీకు అన్నీ ఓకే అని అంటే ఎలిజిబుల్ అని వచ్చిందంటే మీకు ఏంటంటే యువర్ సర్టిఫికేట్ యాజ్ బి వెరిఫైడ్ ఆన్లైన్, యువర్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్ యాజ్ పర్ ది షెడ్యూల్ అని వస్తుంది. ఒకవేళ మీకు కనుక అలాగ రాకపోతే మీ దగ్గరలో హెల్ప్ సెంటర్కి వెళ్ళాలండి. అక్కడ వెరిఫికేషన్ అనేది చేస్తారు. తర్వాత మీకు వెబ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అనేది చేస్తారు. సపోజ్ మీకు స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ అనుకో, అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నుంచి, లేకుంటే పీడబ్ల్యూడి, ఎన్సిసి, మీకు ఏమైనా సర్టిఫికేట్ ఏమైనా ఉంటే ఫిజికల్గా వెరిఫికేషన్ అనేది చేయాలి. అవి ఎక్కడంటే మనకి విజయవాడ నియర్ బై బెంచ్ సర్కిల్, కృష్ణా డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో వెరిఫికేషన్ అనేది చేస్తారు. మనం వెబ్ ఆప్షన్ ఎలాగా ఇవ్వాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ ఓటీపీ అనేది మీ లింక్ రిజిస్టర్ అయిన నెంబర్కి మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుద్ది. తర్వాత క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సైనింగ్ అప్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ బిఫోర్ ద ఎంటరింగ్ వెబ్ ఆప్షన్. అంటే ఇక్కడ మనకి ఏం చూడాలంటే క్యాండిడేట్ అంటే ఏం చెప్తున్నారంటే క్యాండిడేట్ కెన్ యూ చెక్ దేర్ డీటెయిల్స్ అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ లింక్ బిఫోర్ అండ్ ద processing and for the web option entry. If you change or required, visit your nearest helpline center. అంటే మీకు వెబ్ ఆప్షన్ పెట్టే ముందు మీకు ఏమైనా పేమెంట్ కానీ అప్లికేషన్ స్టేటస్ కానీ చూసుకోమంటున్నారు. ఎందుకంటే ఏమైనా మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకుంటే
మీ అడ్రస్ కానీ ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ సెంటర్కి విజిట్ చేయండి అని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఏంటంటే సేవ్ మీకు వెబ్ ఆప్షన్ అంటే వెబ్ ఆప్షన్ పెట్టుతారు కదా. ఫస్ట్ మీకు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కోర్స్ ఫస్ట్ 1, 2 అలా పెట్టుకోండి. తర్వాత ప్రైజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయకండి, ఎందుకంటే మీకు ప్రైజింగ్ అనే ఆప్షన్ చూజ్ చేసుకున్నారనుకో మీకు ఏమైనా మోడిఫికేషన్ చేయాలన్నా ఆప్షన్ ఏమి ఇవ్వరండి. అదే మీకు సేవ్ మీకు సీట్ అనేది అలర్ట్ అవుతాయి. సో మీకు మ్యాక్సిమం సేవ్ అనే బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఏమైనా మోడిఫికేషన్ చేయాలంటే మీరు ఈజీగా మోడిఫికేషన్ అనేది చేయొచ్చు. ఇక్కడ మీ ఇన్స్ట్రక్షన్ చదివి అంటే చూసి మొత్తం క్లియర్గా ఆ డిక్లరేషన్ ఫామ్ అనేది టిక్ మార్క్ అనేది చేయండి. క్లిక్ హియర్ టు ఆప్షన్ ఎంట్రీ. సో మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుద్ది. సో మీ నెంబరు, మీ నేము, తర్వాత మీ పేరెంట్స్ నేము, తర్వాత క్యాస్ట్, ఏ రీజను అనేది మొత్తం కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. తర్వాత మనకి ఏంటంటే డిస్ట్రిక్ట్ వైజ్గా కాలేజెస్ ఉన్నాయి కదండి. సో డిస్ట్రిక్ట్ వైజ్గా మీకు ఏ కాలేజ్లో అంటే గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజ్ అనేది ఇక్కడ అంటే గుంటూరు డిస్ట్రిక్ట్లో గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. కాబట్టి మీరు ఆల్ అనే క్లిక్ చేశారనుకో మీకు ప్రైవేట్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ అనేది చూపిస్తుంది. సో మీరు ఇప్పుడు ఏ కాలేజీలో జాయిన్ అవుతారో అనేది ఇక్కడ అనేది చూసుకోండి. అంటే గవర్నమెంట్ కాలేజ్ అనుకో గవర్నమెంట్ కాలేజ్లోనే మీకు గవర్నమెంట్ కాలేజెస్ మొత్తం డిస్ప్లే అవుతాయి. ఏ బ్రాంచ్లో ఎన్ని అనేది చూపిస్తుంది. సో గవర్నమెంట్ కాలేజెస్లో ఏ బ్రాంచ్ అనేది మీరు చూసుకొని వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోండి. సో వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత మీరు ఏంటంటే ప్రైజ్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకోకండి, ఎందుకంటే ఇందాక చెప్పాను కదండి. ప్రైజ్ అనే ఆప్షన్ చూజ్ చేసుకున్నారనుకో మీరు ఏమైనా మోడిఫై చేయాలి అనుకుంటే మీకు ఆప్షన్ అంటే మనకి ఆప్షన్ అది ఏమి ఇవ్వరు. సో సేవ్ అండ్ ప్రింట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. తర్వాత లాగౌట్ బటన్ అని సేవ్ చేస్తే మనం లాగౌట్ అనేది చేయాలి. సేవ్ అండ్ ప్రింట్ అని క్లిక్ చేశారనుకంటే సేవ్ చేశారనుకో మీకు మీరు లిస్ట్ ఆఫ్ సేవ్డ్ అనే ఆప్షన్ అనేది వస్తుంది. తర్వాత మీరు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో అసలు వెబ్ ఆప్షన్ చూజ్ చేసుకున్నారో లిస్ట్ ఆఫ్ మీ సేవ్ చేసిన లిస్ట్ ఆఫ్ కోర్స్ అండ్ బ్రాంచెస్, కాలేజెస్ అని వస్తాయి. తర్వాత లాగౌట్ బటన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.